హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఆర్పిఎఫ్ ఇప్పటికీ ఎగ్జామ్ డేట్స్ అనేది ఇవ్వడం జరగలేదు. మరి ఎగ్జామ్ డేట్స్ అయితే లేదు. ఎగ్జామ్ డేట్స్ ఇచ్చే లోపల మన యొక్క ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి, ఏంటి అనే విషయం మీద మనం చాలాసార్లు చాలా వీడియోలో మాట్లాడాం. మరి అలాంటి ఆర్పిఎఫ్ ఏదైతే ఉందో ఆర్పిఎఫ్లో మనము ఉన్నటువంటి 120 మార్క్స్కి ఇక్కడ 120 మార్క్స్కి మనకి 100 మార్కులు సాధించడం అనేది ఈజీయేనా అనే ఒక ఉద్దేశంతో నేను నా అనాలిసిస్ని మీకు షేర్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. మరి ఈ 100కి అంటే ఇక్కడ 120కి 100 మార్కులు సాధించడం అనేది ఎలా ఒకసారి మనం ప్లాన్ చేద్దాం. ఇక్కడ మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ వచ్చేసరికి మనకి మ్యాథ్స్ తీసుకుంటే 70 మార్కులు. అవునా, మ్యాథ్స్ వచ్చేసరికి 70 మార్కులు. మరి 70 మార్కుల్లో మీకు తెలుసు అర్థమెటిక్ వచ్చేసరికి 35 మార్కులు ఉంటాయి. అదేవిధంగా రీజనింగ్ వచ్చేసరికి 35 మార్కులు ఉంటాయి. ఓవరాల్గా 70 మార్క్స్. మరి క్వాలిఫై అవ్వడానికి అయితే వాస్తవానికి ఈ 70 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ 70కి క్వాలిఫై అయిపోతాం ఎలాగో. అంటే మీ ఫైనల్ ఈవెంట్స్ దాకా పోయేదానికి ఈ 70కి మరొక 20 వస్తే సరిపోద్ది అనమాట మ్యాక్సిమం, అంతే కదా. అయితే ఇక్కడ 70 రావడం అనేది కష్టమైనటువంటి అంశము. మరి ఈ మ్యాథ్స్ మనము ఇక్కడ 70కి 70 సాధించాలన్నా కానీ మనకి అప్రోచ్ ఏంటి, దాని యొక్క పుస్తకాలు ఏంటని కూడా మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ మ్యాథ్స్ అనేది ఏదైతే ఉందో మ్యాథ్స్ నుంచి మనం మంచి స్కోర్ తెచ్చుకోవాలంటే ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్, అర్థమెటిక్ బుక్స్, అదేవిధంగా రీజనింగ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ రీజనింగ్ బుక్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీంతో పాటుగా అగర్వాల్తో పాటుగా నేనేమంటా అంటే మార్కెట్లో దొరుకుతున్నటువంటి కిరణ్ పబ్లికేషన్స్ బుక్ కానీ లేదా పినాకిల్ బుక్ కానీ రైల్వేకి సంబంధించినటువంటి ఈ ప్రీవియస్ ఆర్పిఎఫ్ పేపర్స్ని మీరు ఒకసారి చూస్తే కనుక ఆ ప్యాటర్న్ ఏంటనేది మీకు ఈజీగా తెలుస్తుంది అనమాట. ప్యాటర్న్తో పాటుగా మీకు అప్రోచ్ కూడా, అంటే ఇక్కడ అర్థమెటిక్ రీజనింగ్ ఎలా మనం మంచి మార్క్స్ తెచ్చుకోవాలనేది మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. అయితే ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ఆర్పిఎఫ్ అనేది 2024 సంవత్సరంలో ఆర్పిఎఫ్ ఉద్యోగం సాధించాలంటే కనుక ఆర్పిఎఫ్ అంటే చాలామంది మీరేమని ఫీల్ అవుతారంటే గ్రౌండ్, ఓకే, ఆర్పిఎఫ్ గ్రౌండ్ అనేది చాలా టఫ్ అనమాట. ఆల్మోస్ట్ డిఫెన్స్ ఈవెంట్స్ కన్నా కష్టంగానే ఉంటాయి అనే విషయం అందరికీ తెలిసిందే. మరి గ్రౌండ్ దాకా వెళ్ళాలన్నా కానీ మనం ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రిలిమినరీగా మన యొక్క టార్గెట్ ఇదే, ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వడం. మరి ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి అంటే మనకి ఉన్నటువంటి సిలబస్ మీద పూర్తి స్థాయిలో గ్రిప్ అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సిలబస్ మీద చూడండి, ఇప్పుడు కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. అవునా, కాంపిటీషన్ చాలా ఎక్కువ. మరి ఇంత ఎక్కువ ఉన్నటువంటి కాంపిటీషన్లో ఏదో జస్ట్ అలా బొటాబొటీగా చదివితే కనుక మనము సక్సెస్ అవ్వడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. అర్థమెటిక్ రీజనింగ్ చేస్తారు, కానీ ఇక్కడ జనరల్ అవేర్నెస్ ఉందండి. జనరల్ అవేర్నెస్ ఇక్కడ ఏంటంటే చాలామంది జనరల్ అవేర్నెస్ విషయానికి వచ్చేసరికి ఇది ఒక వాషన్, ఇందులో చాలా ఎక్కువ సబ్జెక్టులు ఉంటాయి, మనం స్కోర్ తెచ్చుకోవడం కష్టం అని భావించినటువంటి అభ్యర్థులు కూడా మనకి ఉంటారు. ఇక్కడ 2024లో ఆర్పిఎఫ్ ఉద్యోగం సాధించాలంటే కనుక ఖచ్చితంగా ఎలాంటి ఆస్పిరెంట్ అయినా కానీ ఈవెన్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలన్నా కానీ కనీసం రోజుకు 6 గంటల సేపు సమయం అనేది వెచ్చించాల్సినటువంటి అవసరం ఉంది. 6 గంటల సమయంలో ఖచ్చితంగా 3 గంటలు మ్యాథ్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 3 గంటల సేపు మ్యాథ్స్ చేస్తేనే మనం ఇక్కడ ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. 6 గంటలు కేవలం ప్రిపరేషన్కి, 6 గంటలతో పాటుగా మరొక 2 గంటలు మీరు రివిజన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా చదివితేనే సక్సెస్ అవుతారు. మరి జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి మనకున్నటువంటి సబ్జెక్టులు తీసుకుంటే మనకున్నటువంటి సబ్జెక్టులు జాగ్రఫీ ఉంది, హిస్టరీ ఉంది, అదేవిధంగా ఎకానమీ ఉంది, అదేవిధంగా పాలిటీ ఉంది, అదేవిధంగా ఫిజిక్స్ ఉంది, అదేవిధంగా కెమిస్ట్రీ, తర్వాత బయాలజీ, తర్వాత ఎన్విరాన్మెంటల్ సైన్స్. అవునా, ఎన్విరాన్మెంటల్ సైన్స్. అండ్ తర్వాత వచ్చేసరికి మనకి జీకే ఉంది. ఈ జీకేలో స్టాటిక్ పార్ట్ మీద బాగా అవగాహన ఉండాలా. తర్వాత కరెంట్ అఫైర్స్, ఈ కరెంట్ అఫైర్స్ మీద కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ అన్ని సబ్జెక్టులు కలిపి మన యొక్క ఎగ్జామ్లో వెయిటేజ్ ఎంత అంటే 50 మార్కులు అనేది మన వెయిటేజ్. మరి 50 మార్కుల వెయిటేజ్లో ఖచ్చితంగా మనం ఇక్కడ 50కి ఖచ్చితంగా 40 మార్కులు తెచ్చుకునేలా ఉంటేనే
50లో 40 మార్కులు తెచ్చుకునేలా ఉంటేనే మనం రేస్లో నిలబడతాం. ఎందుకంటే కాంపిటీషన్ పెరుగుతూ ఉంది, పేపర్ యొక్క కాంప్లెక్సిటీ పెరుగుతూ ఉంటుంది. పేపర్ నేచర్ గతంలో ఉన్నదానికన్నా కాస్త కష్టంగానే ఉండొచ్చు. ఎందుకంటే మీ కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది. మరి సంవత్సరం ఉన్నటువంటి నోటిఫికేషన్స్తో పోలిస్తే, స్టేట్ గవర్నమెంట్స్తో పోలిస్తే సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్కి మనకి ఇక్కడ మనము కేవలం ఆంధ్ర పీపుల్తోనో తెలంగాణ పీపుల్తోనో మన యొక్క ఫైట్ కాదు. మన యొక్క పోటీ అనేది ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల మధ్య పోటీ కాదు. త్రూఅవుట్ ఇండియా, భారతదేశం మొత్తం మనం పోటీ. ఆ ఉన్నటువంటి వేల సంఖ్యలో ఉన్నటువంటి ఉద్యోగాలకి లక్షల సంఖ్యలో అప్లికెంట్స్ ఉన్నారు. మరి ఇక్కడ 40 మార్కులైనా మనం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ జాగ్రఫీకి వచ్చేసరికి మీరు పూర్తి స్థాయిలో గుర్తుపెట్టుకోండి, ప్రిలిమినరీగా కొన్ని అంశాలు చదవాల్సినటువంటి అవసరం ఉంది. అన్నీ పట్టుకుని ఉంటే టైం మనకి చాలదు. సో జాగ్రఫీకి వచ్చేసరికి భారతదేశం ఉనికి, ఇండియా అండ్ ఇట్స్ రిలీఫ్ ఫీచర్స్ అని, భారతదేశంలో ఉన్నటువంటి నదీ వ్యవస్థ, భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయం మరియు వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏమన్నా ఉన్నాయా మీరు చూసుకుంటారు. మరి ఇందులో జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ జీకే కరవదు కదా. సో జాతీయ పార్కులు, నేషనల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో, నేషనల్ పార్క్స్ని మీరు ఇక్కడే కవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ మీరు ఈ రైల్వే వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు, మొట్టమొదటి రైల్వేలు ఎప్పుడు వచ్చినాయి, మరి రైల్వేకి సంబంధించినటువంటి అంశాలు, రైల్వేకి సంబంధించినటువంటి మనకి ఈ జాగ్రఫీలో ఎలా వస్తాయి సార్ అంటే జీకే రిలేటివ్గా ఈ రైల్వే నుంచి తీసుకోవచ్చు, లేదా ఈ జాగ్రఫీ రిలేటివ్లో భాగంగా ఈ రైల్వే లైన్స్, జాగ్రఫీకి సంబంధించినటువంటి రవాణా అని పిలుస్తున్నటువంటి అంశం ఉంటుంది కదా, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. సో ఈ రవాణా వ్యవస్థలో రైల్వే కూడా ఒక వ్యవస్థ కాబట్టి దీని గురించి ప్రిలిమినరీగా ఉన్నటువంటి అంశాలని చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి తర్వాత హిస్టరీకి వద్దాం. హిస్టరీకి వచ్చేసరికి పూర్తి స్థాయిలో మీరు ఆధునిక భారతదేశం అంటే మోడర్న్ హిస్టరీని పూర్తిగా చదవాలి. తర్వాత మధ్యయుగ భారతదేశ చరిత్ర అనేది మీరు బాగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. మధ్యయుగ భారతదేశంలో అధిక ప్రశ్నలు మనం తీసుకుంటే మొఘల్ సామ్రాజ్యం నుంచి, అదేవిధంగా మౌర్యన్ డైనాసిటీ, తర్వాత ఢిల్లీ సుల్తానేట్స్, వీటి మీద ప్రశ్నలు అనేవి అధికంగా కనబడతా ఉన్నాయి. ఓకేనా, వీటి మీద ప్రశ్నలు అధికంగా కనబడతా ఉన్నాయి. అంటే మోడర్న్ పార్ట్ మొత్తం చదువుతారు. మోడర్న్ పార్ట్ అంటే మళ్ళీ మీరు ఇప్పటి నుంచి చదువుకుంటారు సార్ అంటే, మోడర్న్ పార్ట్ అంటే 1885లో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడింది కదా, ఎక్కడి నుంచి అప్ టు 1947 స్వాతంత్రం వచ్చేదాకా. ఓకేనా, 1885 నుంచి 1947 మధ్యలో ఉన్నటువంటి అంశాలను మీరు చదువుకోవడం ద్వారా ఈ హిస్టరీని మనం కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకేనా, తర్వాత పాలిటీకి వచ్చేద్దాం. పాలిటీకి వచ్చేసరికి మీరు పూర్తి స్థాయిలో ఆర్టికల్స్, అధికారాల మీద చూడాలి. తర్వాత ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, అదేవిధంగా ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు. ఓకేనమ్మా, అదేవిధంగా పార్లమెంట్ అంటే ఏంటి, పార్లమెంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి. ఇదే పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో పిఎంలు, సీఎంలు, గవర్నర్లు, వారి యొక్క జీతాలు, అదేవిధంగా ఏ రాష్ట్రాలకి ఎవరు పిఎం ఉన్నారు, ఎవరు సీఎం ఉన్నారు, ఎవరు గవర్నర్ ఉన్నారో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే పాలిటీలో మనం పార్టీలు, ఆ పార్టీల యొక్క గుర్తులు, వీటికి సంబంధించినటువంటి అంశాలు మనం తెలియాలి. మరి పార్లమెంట్కి సంబంధించినటువంటి అంశాలు కూడా మనకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి ఎకానమీ తీసుకుందాం. ఎకానమీ నుంచి ఎప్పుడు కూడా కామన్గా అడుగుతున్నటువంటి ప్రశ్నలు వచ్చేసరికి ఏంటంటే బడ్జెట్. సో బడ్జెట్ దేనికి ఎంత కేటాయించారు, బడ్జెట్లో అధిక ప్రాధాన్యత దేనికి ఇచ్చారు. అదేవిధంగా ఈ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనము ఆర్బీఐ గురించి, అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ గురించి, ఓకేనమ్మా, ఐఎంఎఫ్ గురించి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గురించి. ఓకేనా, సో ఈ అంశాలను బాగా మనం ఫోకస్ చేయాలి. అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఆర్థిక శాఖ మంత్రులు, ఫినాన్స్ మినిస్టర్ సంబంధించినటువంటి అంశాలను మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇక్కడ జాగ్రఫీ అయింది, హిస్టరీ అయింది, ఎకానమీ, పాలిటీ అయింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి వచ్చేసరికి ఇక్కడ టాప్ టాపిక్స్, లూజ్ టాపిక్స్ అని ఉండవు. ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అనేది నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా 15 మార్కుల సైన్స్ అనేది ఆర్పిఎఫ్లో మనకు ఉండబోతూ ఉంది. మరి 15 మార్కుల సైన్స్ అనేది కవర్ చేయాలంటే మీరు 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఉన్నటువంటి ఎన్సీఆర్టీ పుస్తకాలు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. మరి తెలుగులో అనువాదం ఏంటి, ఎక్కడుంటాయి సార్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఫాలో అవుతున్న పుస్తకాలే ఎన్సీఆర్టీ నుంచి తీసుకొచ్చినటువంటి సమాచారం.
కాబట్టి మీరు ఆంధ్ర బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్ర టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్ర టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోద్ది. కొనుక్కున్నా ఓకే, లేదంటే గూగుల్లోకి వెళ్ళి APSCERT బుక్స్ అని చెప్పి కొడితే మీకు ఏపీ టీచర్స్ అని చెప్పి ఒక రెండో లింక్ కనిపిస్తే ఆ లింక్ని క్లిక్ చేస్తే టెక్స్ట్ బుక్స్ అన్నీ వచ్చేస్తాయి మీకు. SEM 1 SEM 2 అని చెప్పి ఒక్కొక్క టెక్స్ట్ బుక్ని 2 భాగాలుగా చేస్తాడు, SEM 1 SEM 2 అని. సో NCERT బుక్స్ తీసుకొని సరిపోద్ది. లేదు సార్ ఈ 15 మార్కులు NCERT పూర్తిగా చదవడం చాలా ఎక్కువ బర్డెన్ సార్ అంటే కనుక మనం ఏం చేసినామంటే 500 రూపాయలకి మాత్రమే కంప్లీట్ NCERT క్లాసెస్ లైన్ టు లైన్ బయాలజీ క్లాసెస్ మీరు వినే ఉంటారు కదా నావి, ఓకేనా. సో కంప్లీట్ లైన్ టు లైన్ క్లాసెస్ అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా మీకు మంచి కంటెంట్ అనేది అందించడం జరిగింది 500 రూపీస్కే. లేదు ఓన్లీ బయాలజీ కావాలి సార్ అంటే కేవలం మీరు 100 రూపీస్ పే చేస్తే చాలు బయాలజీ కోర్స్ అనేది మొత్తం మీకు అవైల్ అవుతుంది అనమాట. అంటే NCERT చదువుకుంటే మీకు అసలు క్వశ్చన్ ఎక్కడికి పోదనమాట, ఓకేనమ్మా. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ. ఎన్వైరన్మెంటల్ సైన్స్ కూడా ఈ బయాలజీలో కవర్ అవుతుంది అనమాట. 10వ తరగతిలోని లాస్ట్ పాఠం ముందే అది ఇందులో కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది, ఓకేనమ్మా. అండ్ తర్వాత మనకి జీకే అండ్ స్టాటిక్ కరెంట్ అఫైర్ వచ్చేసరికి 6 నెలల కరెంట్ అఫైర్స్ మీద బాగా అవగాహన ఉండాలి. ఈ కరెంట్ అఫైర్స్లో కూడా జాతీయ అంశాలు, ఓకేనా, జాతీయ అంశాలు, అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఇండెక్స్లు సూచీకి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ర్యాంక్స్కి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఇటీవల కాలంలో 6 నెలల్లో జరిగినటువంటి అవార్డులు హానర్స్ ఏమైనా ఉన్నాయా, పద్మ అవార్డ్స్ ఇలాంటి రావడం జరిగింది కదా, అవార్డ్స్, ర్యాంక్స్, ఇండెక్స్, స్పోర్ట్స్ అనేవి మనం చూడాలి, జాతీయ అంశాలు. వీటితో పాటుగా ఇంకోటి హూ ఈజ్ హూ, ఏ సంస్థకు ఎవరు అధిపతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఈ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇవే కవర్ అవుతాయి, ఓకేనా. అండ్ తర్వాత జీకే వచ్చేసరికి ఈ జీకేలో ఓవరాల్గా 20 టాపిక్స్ ఉన్నాయండి మీరు బాగా చదవాల్సినవి. ఆ 20 టాపిక్స్లో టాప్ 10 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాప్ 10 టాపిక్స్ అనేది మనం ఇంకో వీడియోలో ఈ టాప్ 10 టాపిక్స్ ఎలా చదవాలి ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్ 6 నెలల్లో మీరు చదువుకుంటారు ఏం చదవాలో కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తే అయితే బుక్స్ పరిస్థితి ఏంటి సార్ అంటే మీరు చాలామంది నేనేమంటానంటే జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, ఓకేనా, ఈ అదేవిధంగా జీకే వీటికి కవర్ అవ్వడానికి ఇంగ్లీష్లో అయితే లూసెంట్ జీకే బుక్ తీసుకోవడం సరిపోద్ది అనమాట. లూసెంట్ జీకే నేను కేవలం RPF గురించి మాట్లాడుతున్నా, ఓకేనా. లూసెంట్ జీకే తీసుకుంటే సరిపోద్ది. అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వచ్చేసరికి లూసెంట్ పుస్తకాలు చాలవు. లూసెంట్ జనరల్ సైన్స్ ఉంది కానీ అది ఎక్కువ అయిపోద్ది. లూసెంట్ జీకే ఉంది చాలా తక్కువ అయిపోద్ది. అందుకే దీనికి ఏం చేస్తారంటే NCERT పుస్తకాలు చదువుకోవడం మంచిది, లేదా వీడియో క్లాస్ మనతో ఉన్నాయి కదా ఇది తీసుకున్నా పర్లేదు, ఓకేనా. సో ఇక్కడ 15 మార్కులకు 15 మార్కులు మీకు రావాలంటే NCERT పుస్తకాలు బాగా చదువుకోవాలి, లేదా అదే NCERT పుస్తకాలు వీడియో రూపంలో మనం కన్వర్ట్ చేసినాము. సో దానికి సంబంధించి కూడా మనం 500 రూపాయలతో అందిస్తూ ఉన్నాం, ఓకేనా. మరి తెలుగు మీడియం వాళ్ళు ఈ పుస్తకాలకి ఏవో చదవాలి సార్ అంటే తెలుగు మీడియం వాళ్ళకి మీకు తెలిసిందే హైటెక్ విజయ రహస్యం పుస్తకం చదువుకుంటే మీకు మ్యాక్సిమం కవర్ అయిపోద్ది అనమాట, ఓకేనమ్మా. సో ఈ విధంగా ఉన్నటువంటి ప్యాటర్న్ తీసుకొని ప్రతిరోజు కూడా మీరు ఖచ్చితంగా 6 గంటల సేపు వర్క్ చేయాలా, 6 గంటల సేపు చదివింది మళ్ళీ 2 గంటల సేపు రివిజన్ చేయాలా. రివిజన్ అయిన తర్వాత వన్స్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళండి. ముందు నుంచి ఎగ్జామ్స్ రాసుకొని వెళ్తే మీకు అప్రోచ్ తెలియదు, డిస్కరేజ్ అయ్యి మీ టైంని మీరే వేస్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది, ఓకేనా. కాబట్టి ఈ RPF అనేది ఏదైతే ఉందో 120 మార్కులకు 100 మార్కులు రావాలంటే కనుక ఖచ్చితంగా ఈ ప్యాటర్న్ ఇలా మనం ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఓకేనమ్మా. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.